గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు భైరవకోనకి వెళ్తున్నాం. భైరవకోనకి మేము నారాయణ స్వామి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీరు కావాలంటే అక్కడ కోనేరు ఉంటుంది, కోనేరులో స్నానం చేసి ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ కిందకి వెళ్తే గుడ్ టెంపుల్స్ ఉంటాయి. మనము ఇప్పుడు మొదటి లింగం దగ్గరికి వచ్చేసాము. మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ కాలభైరేశ్వర స్వామి టెంపుల్. ఈ స్వామి చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడైనా వీటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి. మన మొదటి లింగం వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగం. ఈ లింగం కూడా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మన తర్వాత లింగం వచ్చేసి బ్రహ్మసూత్ర లింగం. ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందంట జనాలు అంటూ ఉంటారు. మన తర్వాత లింగం వచ్చేసి శ్రీ రుద్రలింగం. ఈ లింగానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే శివుని యొక్క రెండవ పేరు అదే కాబట్టి. మన తర్వాత లింగం పేరు వచ్చేసి శ్రీ నాగేశ్వర లింగం. ఇక్కడ మనకి చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. మన చివరి లింగం పేరు వచ్చేసి అష్టకాల ప్రచండ భైరవ లింగం. ఇక్కడ ఉన్న లింగాలన్నీ బ్రహ్మసూత్ర లింగాలే. మీరు గమనించారా? మీకు వీలు ఉన్నప్పుడు వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి. సరే, మరి మనం బయటికి వెళ్ళిపోదాం. మనం బయటికి వెళ్ళడానికి పక్కనే స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎక్కిన అమ్మటే మనకి ఎదురుగా లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు అవైలబుల్ ఉంటే తీసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కాలి. మీకు కావాలంటే స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆడ ట్యాప్స్ ఉంటాయి, అక్కడ చెయ్యి కడుక్కోకూడదు. మనం నీళ్ళు తాగేసి కావాలంటే కూర్చునేసి కాసేపు ఇంకా మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, మనము భైరవకోనకి డిసెంబర్ టు నవంబర్ ఆ మంత్స్లో వెళ్తే వాటర్ ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. కింద పైన రెండు చోట్ల వాటర్ ఫాల్స్ కూడా బాగుంటాయి. తర్వాత మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ రోడ్ వస్తుంది. రోడ్ నుంచి కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఆడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో టు యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. Goodbye. We will see in the next video.